వైఎస్ కుటుంబం ప్రచారానికి దూరంగా ప్రజలకు దగ్గరగా ఉంటే చంద్రబాబు సర్కార్ చెయ్యని గొప్పలు చెప్పుకోవటానికే పరిమితమైందన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి. ఐటీ టవర్స్ కు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేస్తే అభివృద్ధి చేసింది దివంగత నేత వైఎస్ఆర్ అన్నారు. కానీ చంద్రబాబు మాత్రం తామే కట్టామంటూ తప్పుడు ప్రచారం చేసుకున్నారన్నారు. ఏపీలో మెడికల్ కాలేజీలు, పిహెచ్సిలు, సిహెచ్సిల కోసం వైఎస్ జగన్ 25,000 కోట్లు ఖర్చు చేస్తే వాటిని ప్రైవేటు పరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న గురుమూర్తి వారికి దిశానిర్దేశం చేశారు. వైఎస్ గారి కుటుంబం గానీ వీళ్ళందరూ కూడా ప్రచారానికి దూరంగా ప్రజలకు దగ్గరగా సమాజానికి ఏ విధంగా మంచి చేద్దాం అనే దాని మీద ఫోకస్ చేస్తారు. వైఎస్ జగన్ అన్న అధికారం చేపట్టిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు కావచ్చు, అలాగే పిహెచ్సిలు కావచ్చు, సిహెచ్సిలు కావచ్చు, వీటన్నిటిని కూడా 25,000 కోట్ల రూపాయల వర్తైనటువంటి పనుల్ని స్టార్ట్ చేయడం జరిగింది. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవి కొనసాగించడానికి బదులు వీటిని ప్రైవేట్ సంస్థలకు ఏ విధంగా అమ్మేద్దామనే దాని మీద ఫోకస్ పెట్టారు. మొదటగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఏదైతే ఐటీ టవర్స్ కి శంకుస్థాపన చేయడం జరిగింది. చంద్రబాబు గారు వాళ్ళ టీం వచ్చిన తర్వాత ఇది మేమే కట్టామని ప్రచారం చేసుకోవడం తప్పితే ఎక్కువగా చేసినటువంటి దాఖలాలు ఏం లేవు. ఇది అబద్ధ ప్రచారాలని ఖచ్చితంగా మనం తిప్పికొట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది.